డ్రగ్స్ కేసులో ఓవైపు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారిని విచారిస్తున్న ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బార్లు పబ్బులపై దృష్టి సారించింది. బార్లు పబ్బుల కేంద్రంగానే డ్రగ్స్ దందా జరుగుతోందని విచారణతో తేలడంతో 17 పబ్బుల యాజమాన్యాలతో ఇవాళ సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, స్వాతి, ఒకవైపు మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో ఇవాళ ఒకవైపు తరుణ్ విచారణ కొనసాగుతుండగా మరొక వైపు నగరంలో ఉన్న 17 పబ్బులకు సంబంధించిన నిర్వాహకులకు ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే పబ్బులకు సంబంధించిన నిర్వాహకులు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నారు. వాళ్ళకి సంబంధించిన నోటీసులని వాళ్ళు చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. మనం ఎదురుగా చూడొచ్చు, సికింద్రాబాద్ నుండి వచ్చిన వీళ్ళు బారుకు సంబంధించిన వాళ్ళు, అంటే ఒక పబ్బుకు సంబంధించిన వాళ్ళకు వచ్చిన నోటీసు అక్కడ ఉన్న అధికారులకు చూపించిన తర్వాత వాళ్ళు ఏ అంతస్తుకు వెళ్ళాలి, ఎక్కడ సమావేశం జరుగుతుంది అనేది వాళ్ళకు వివరిస్తున్నారు. ఆ ప్రాంతంలోకి నేరుగా వెళ్ళి ఆ సమావేశం హాల్లో వాళ్ళు కూర్చోబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఒక పబ్బుకు సంబంధించిన నిర్వాహకుడు రావడం జరిగింది. సికింద్రాబాద్ నుండి అతను రావడం జరిగింది. అతను పబ్బుకు సంబంధించిన పేరు చెప్పడానికి నిరాకరించాడు, కానీ తనకు నోటీసులు ఇచ్చారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించిన సిట్ అధికారులు. ఈరోజు సమావేశానికి హాజరు కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ నోటీసుకు ఆధారంగానే తాను ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారనేది చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ పబ్బులకు సంబంధించిన నిర్వాహకులకు సంబంధించి ఏ విధంగా వాళ్ళు ఈ పబ్బులలో డ్రగ్స్ను విక్రయిస్తున్నారు అనేది తేల్చి చెప్పడానికి ఇవాళ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కెల్విన్ అరెస్టు తర్వాత దొరికిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ వాళ్ళకు చూపించబోతున్నారు. అంటే పబ్బుల్లో కొకైన్కు సంబంధించినవి దొరకడం జరిగింది, వాటిని కూడా అధికారులకు చూపించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ బారుకు సంబంధించిన నిర్వాహకుడు ఇతన్ని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు చెక్ చేసిన తర్వాత లోపలికి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఇవాళ పబ్బుకు సంబంధించిన సుమారు నగరంలో ఉన్న 17 పబ్బులు, ఇటు సికింద్రాబాద్తో పాటు మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉన్న పబ్బులకు సంబంధించిన నిర్వాహకులను అందరినీ కూడా ఇవాళ వాళ్ళని మీటింగ్కి రమ్మని చెప్పడం జరిగింది. ప్రధానంగా కెల్విన్, అలాగే పీయూష్ ముఠా, మరొక నైజీరియన్ సంబంధించిన ముఠా, మొత్తం 3 ముఠాలు వరుసగా 10 రోజుల్లో పట్టుబడ్డాయి. వాళ్ళు పట్టుబడిన తర్వాత వాళ్ళకు సంబంధించి సమాచారం, వాళ్ళకు పట్టుబడిన తర్వాత వరుసగా వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు ఇవాళ వీళ్ళని సమావేశానికి రమ్మని చెప్పి పిలవడం జరిగింది. ప్రధానంగా అధికారులకు లభించిన ఆధారాల్లో కొకైన్ ఎక్కువగా వీళ్ళు డ్రగ్స్లలో పబ్బులలో విక్రయిస్తున్నారనేది చాలా పక్కా సమాచారం అందుకోవడం జరిగింది. దాంతోపాటు కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. వాటిని ఇప్పుడు ఈ సమావేశంలో వచ్చే పబ్బు నిర్వాహకులకు అందరికీ కూడా వాళ్ళు చూపించబోతున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు చేశారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి 2 గంటలకు కూడా 800 అనే ఒక పబ్బు ఒకటి కొనసాగుతూనే ఉంది. పోలీసులు రైడ్ చేసి 2 గంటలకు పబ్లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. అంటే ఈ విధంగా ఇష్టానుసారంగా సమయపాలన లేకుండా పబ్బులు కొనసాగుతున్నాయనేది ఒకవైపు, ఆల్కహాలే కాకుండా మాదక ద్రవ్యాలు కూడా ఇందులో కొంతమంది యువతీ యువకులకు సరఫరా కూడా చేస్తున్నారనేది చాలా పక్కా సమాచారం కూడా అధికారుల వద్ద ఉంది. ఈ సమాచారం ఆధారంగా ఇవాళ పబ్బులో సమావేశానికి వచ్చే వారిని హెచ్చరించబోతున్నారు. అలాగే ఎన్టీవీ చేసిన ఆపరేషన్లో కూడా చాలా స్పష్టమైన ఆధారాలు లభించాయి. విజువల్స్తో సహా ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ కూడా సమయపాలన లేదు. అర్ధరాత్రి 2 తర్వాత 3 తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఈ పబ్బులు అనేవి యథావిధిగా కొనసాగుతూ వచ్చాయి. అందులో భాగంగానే ఇవాళ ఈ పబ్బులకు సంబంధించిన నిర్వాహకులను ఇవాళ పిలవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా మరికొద్దిసేపట్లో ఎక్సైజ్ కార్యాలయంలో ఉన్న సిట్ కార్యాలయంలో వాళ్ళందరికీ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో మాత్రం అధికారులు చాలా సీరియస్గానే హెచ్చరించబోతున్నారు, చాలా ఘాటుగా హెచ్చరించబోతున్నారు. సమయపాలన దాటిన తర్వాత పబ్బులను నిర్వహిస్తే కేసులు అయితే లైసెన్సులు రద్దు చేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటామనేది హెచ్చరించబోతున్నారు. అలాగే ఆల్కహాల్ తప్ప, అంటే కొన్ని పబ్బుల్లో ఆల్కహాల్తో పాటు హుక్కాను కూడా విక్రయిస్తున్నారు. ఈ హుక్కా పేరుతోటే ఎక్కువగా మాదక ద్రవ్యాలకు సంబంధించిన అమ్మకాలు కొనసాగుతున్నాయనేది కూడా సమాచారం ఉంది. కాబట్టి వాటిని పబ్బులలో నిర్వహించకూడదు అనేది ఒకటి హెచ్చరించబోతున్నారు. అలాంటివి కనుక హుక్కా సెంటర్లు కనుక కొనసాగించాలంటే మాత్రం వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాల్సిందే తప్ప పబ్బులలో మాత్రం నిర్వహించవద్దు అనేది కూడా ఒకటి హెచ్చరించబోతున్నారు. దీంతో పాటుగా సమయ పాలనను పాటించాలి. మైనర్లని, ప్రధానంగా 21 ఏళ్ల లోపు ఉన్న మైనర్లని ఎవరిని కూడా లోపలికి అనుమతించరాదు. గతంలో చాలా పబ్బులలో ఈ విధంగా పబ్బులలోకి అనుమతించడం, ఆ తర్వాత పోలీసుల దాడులలో వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ మొత్తం కోణాలలో ఇవాళ చాలా సీరియస్గానే పబ్బులకు సంబంధించిన నిర్వాహకులతో సమావేశం కొనసాగబోతుంది. మరికొద్దిసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. డ్రగ్స్ గబ్బు లేపింది
పబ్లిక్ లేనని సిట్ విచారణలో వెలుగులోకి వస్తోంది. పబ్బుల యాజమాన్యాలతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అఖన్ సబర్వాల్ సమావేశమవుతున్నారు. వ్యవహారం ఇంత సీరియస్ గా నడుస్తుంటే మరోవైపు పబ్బులు తమకేమీ పట్టనట్టే ఉన్నాయి. రూల్స్ గీల్స్ జాంతానయ్య అంటూ రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి 2 గంటలకు కూడా పబ్బులు నడుస్తున్నాయి. పోలీసులు బలవంతంగా మోయించడంతో మత్తులో జోగుతున్న యువతను అంతా బిలబిలమంటూ ఒక్కసారిగా బయటకు వచ్చి రోడ్ల మీద హంగామా చేశారు. వైన్ షాపులు బార్ల కంటే పబ్బులకు మరికాస్త ఎక్కువ సమయం తెరిచే అవకాశం ఉంటుంది. అలా అని అర్ధరాత్రి దాటాక కూడా తాగి తందనాలు ఆడతామంటే కుదరదు. కానీ పోలీసులను మేనేజ్ చేస్తూ కొన్ని పబ్బులు రాత్రి 2 గంటలకు కూడా యథేచ్ఛగా నడుపుతున్నారు. సిటీలోని జూబ్లీ 800, బ్యావరీ అండ్ కిచెన్, డాగ్ 40 పబ్బులు రాత్రి 2 గంటలకు కూడా నడుస్తుండటంతో పోలీసులు బలవంతంగా మోయించారు. దీంతో పబ్బు నుంచి బయటకు వచ్చిన వారితో అక్కడి రోడ్లు బ్లాక్ అయ్యాయి. హైదరాబాద్ లో పబ్బులు కేంద్రంగానే డ్రగ్స్ రాకెట్లు పనిచేస్తున్నాయని సిట్ భావిస్తోంది. ఈ క్రమంలో యాజమాన్యాలతో ఇవాళ సమావేశం ఏర్పాటు చేసింది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ హైటెక్ సిటీలోని ప్లేబాయ్ పబ్ నుంచి రవి అందిస్తారు. రవి, డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు డ్రగ్స్ లో కెల్విన్ పేరు, ఆ తర్వాత అరెస్ట్ అయినటువంటి 3 వ్యక్తుల పేర్లు వినిపించాయి. ఆ తర్వాత టాలీవుడ్ సెలబ్రిటీల దాకా వెళ్ళాయని మాత్రమే ఇప్పటిదాకా తెలిసింది. కానీ అసలు డ్రగ్స్ కు మూలాలు ఎక్కడున్నట్టు అనేటటువంటిది తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా బయటపడుతుంది. అయితే 2 నెలల క్రితమే ఎన్టీవీ స్పై ఆపరేషన్ చేసి ముందుగానే హెచ్చరించింది, పోలీసులను కూడా అప్రమత్తం చేసింది. కేవలం పబ్బులు కాఫీ షాపులే ఈ డ్రగ్స్ కు అడ్డగా మారుతున్నాయని చెప్పి కూడా సూచించింది. హైదరాబాద్ లో ఒకప్పుడు కేవలం కాఫీ షాపులకు పరిమితమైనటువంటి యూత్ ఇప్పుడు వీకెండ్ వస్తే చాలు పబ్బులు వాటి దగ్గర హంగామా నెలకొనేది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వాటి రద్దీ ఎక్కువగా అయిపోవడం, కనీసం వీకెండ్ దొరికితే ఒక టేబుల్ కూడా దొరకలేనటువంటి సిచ్యువేషన్కి ఈరోజు పబ్బులు వెళ్ళిపోయాయంటేనే ఆ తర్వాత దాన్ని గమనించినటువంటి ఎన్టీవీ పబ్బుల్లోకి వెళ్ళి అక్కడ స్పై ఆపరేషన్ కూడా నిర్వహించింది. లోపల డ్రగ్స్ ఇతరత్ర మత్తు పదార్థాలు కూడా తీసుకుంటున్నట్లు కూడా మనము 2 నెలల క్రితమే సూచిస్తూ వచ్చాము. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్లేబాయ్ బీర్ గార్డెన్ దగ్గర ఉన్నాం. ఇది జూబ్లీ హిల్స్ నుంచి డైమండ్ హౌస్ పెద్దమ్మ గుడికి వెళ్లే రూట్లో ఉంటుంది. కంప్లీట్ గా చెక్ పోస్ట్ దాటి ఈ రూట్ లో డైమండ్ హౌస్ వెళ్తున్నటువంటి క్రమంలోనే దాదాపు 4 నుంచి 5 వరకు పబ్బులు, ఆ తర్వాత 2 నుంచి 3 వరకు కాఫీ షాపులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే రాత్రి అయితే చాలు ఇది ఒక యూత్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గానే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్లేబాయ్ బీర్ గార్డెన్ పేరు చూస్తేనే చెప్పుకోవచ్చు ప్లేబాయ్ బీర్ గార్డెన్ అంటే కంప్లీట్ ఇది బీర్ కు అడ్డాగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే రాత్రి 8 అయితే చాలు ఇక్కడ యూత్ అంతా కూడా హంగామా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చి ఆపుతున్నటువంటి కార్లు అవ్వచ్చు, గర్ల్స్ బాయ్స్ రోడ్లపైనే వాళ్ళ చిందులు, లోపలికి వెళ్ళడానికి వాళ్లకు అనుమతించేది మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అని చెప్తారు. కానీ మధ్యాహ్నం ఎలాంటి హడావిడి లేకపోయినప్పటికీ సాయంత్రం 6-7 గంటల నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ మొదలవుతోంది. అయితే ఈ ప్లేబాయ్ బీర్ గార్డెన్ హైదరాబాద్ లో చాలా ఫేమస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాటర్డే సండే వచ్చిందంటే ఇక్కడ టేబుల్ బుకింగ్ చేసుకుందామన్నా కూడా ఒక్కసారిగా దొరకనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్లేబాయ్ గార్డెన్ సమీపంలో మనం చూసుకోవచ్చు ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇవి కేవలం ఆకారానికి మాత్రమే ఈ విధంగా ఉన్నాయి. రాత్రి 7 అయిందంటే చాలు మొత్తంగా ఈ ఏరియాలో స్ట్రీట్ లైట్స్ వెలుగుతుంటాయి. కానీ ప్లేబాయ్ బీర్ గార్డెన్ ముందున్నటువంటి 1-2 పోల్స్, దానికంటే ముందు అటు సైడ్ ఉన్నటువంటి 2 పోల్స్ మాత్రం వెలగవు. అంటే వీళ్ళకు ట్రాఫిక్ వాళ్ళు లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీసులు కూడా సహకరిస్తున్నారు. వారి అండదండ కూడా ఉన్నాయనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మాత్రమే లైట్స్ వెలగకపోవడంతో ఈ ప్రాంతం అంతా చీకటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి యువత వచ్చి ఏం చేస్తున్నారు, అసలు అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తున్నారు అనేటటువంటిది కూడా వెళ్తున్న వారికి అస్సలు కనపడదు. మరో విధంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి కొద్ది సమీపంలోనే ప్లేబాయ్ కు ఒక 10 అడుగుల దూరంలోనే ఒక సెంట్రల్ మినిస్టర్ ఇల్లు కూడా కనిపిస్తూ ఉంది. అయితే వాటికి సమీపంలోనే ఇవి ఏర్పాటు చేశారు. దాదాపు ఈ మరో మాజీ సెంట్రల్ మినిస్టర్ ఇల్లు కూడా దీనికి పక్కనే ఉంది. అయితే రాత్రి అయితే చాలు 8 నుంచి దాదాపు 2-3 గంటల వరకు కూడా డీజే మోత ఈ కాలనీలో మోగుతూ ఉంటుంది. మరి ఇంతమంది సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉన్నటువంటి ఏరియాలో ఈ పబ్స్ ఇవన్నీ పెట్టారు అంటే వాళ్ళ అండాదండా కూడా వీటికి పుష్కలంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాత్రి అయితే చాలు ఇక్కడ మొత్తంగా లోపలికి వెళ్తున్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే లోపల చిత్తుగా తాగేసి బయటకు వస్తున్నటువంటి వాళ్ళు చూసుకోవచ్చు. అయితే అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా ఇక్కడే
వాళ్ళు కౌగిలింతలు లేకపోతే ముద్దులు లేకపోతే ఈ చెదల చాటునే వాళ్ళంతా నిల్చోవడం కూడా మనకి ఇక్కడ ఒక అశ్లీలకరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సరదాగా ఫ్రెండ్స్తోనో ఒకరిద్దరితోనో వస్తారు, ఆ తర్వాత లోపల మరింత మంది ఫ్రెండ్స్ని తీసుకొస్తారు. ప్లేబాయ్ గార్డెన్కి వస్తున్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు బాగానే ఉన్నప్పటికీ లోపలికి వెళ్ళి వచ్చినటువంటి మాత్రం ఒక అపరిచితుల్లాగానే బయటకు వస్తారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోపల తీసుకుంటున్నటువంటి మత్తు పదార్థాలు ఆ విధంగా ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. అమ్మాయిలు అనే తేడా లేకుండా కూడా కేవలం ఈరోజు పబ్స్ మత్తు పదార్థాలకు అడ్డగా అయ్యాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల బయటపడుతున్నటువంటి డ్రగ్స్ మూలాలన్నీ కూడా అవన్నీ పబ్స్గా కారణమవుతున్నాయని చెప్పారు. పబ్స్ కూడా ఈరోజు నోటీసులు అందజేశారు నిన్న రాత్రి. ఈరోజు వాళ్ళను విచారణకు కూడా సిట్ ముందుకు హాజరవ్వమని చెప్పారు. నోటీసులు ఇచ్చిన వాటిలో ఈ ప్లేబాయ్ బీర్ గార్డెన్ కూడా ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఈ ఏరియాలో ఏర్పాటు చేసినటువంటి వాటిల్లో అత్యంతమైనటువంటి క్రేజ్ ఈ ప్లేబాయ్ బీర్ గార్డెన్కే ఉంటుంది. అయితే ప్లేబాయ్ పబ్కు దేశమంతటా ఉండేటటువంటి ఖ్యాతి లేకపోతే ఇంటర్నేషనల్ వైడ్గా దీనికి చాలా పెద్ద ఖ్యాతి ఉంటుంది. ఎందుకంటే మన స్టేట్స్లో లేకపోయినా ఇతర రాష్ట్రాల్లో లేకపోతే ఇతర దేశాల్లో ప్లేబాయ్లో అంటే సెమీ న్యూడ్ సర్వీసింగ్ ఉంటుంది అని కూడా అంటారు. మరి ఇక్కడ ఆ క్రమంలో ఏర్పాటు చేద్దామని చెప్పారా, లేకపోతే లోపల ఏ విధమైనటువంటి వాతావరణం ఉంటుందో కూడా ఎవరికి తెలియనటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్లేబాయ్ బీర్ గార్డెన్ దగ్గర మెయిన్ ఎంట్రన్స్ గేట్ను మనం చూసుకోవచ్చు. అక్కడ రాత్రి అయితే చాలు 8 గంటల నుంచే దాదాపు 10 మందికి పైగా బౌన్సర్లు నిల్చొని ఉంటారు. లోపలికి ఏ ఒక్క వ్యక్తిని కూడా రానివ్వరు. లోపల టేబుల్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు, అందులోనూ టేబుల్ బుక్ అయినట్టు కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చినటువంటి వాళ్ళని మాత్రమే ఇక్కడికి అనుమతిస్తారు. లోపల మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు టేబుల్ బుక్ చేశారు అన్నప్పటికీ కూడా లోపలికి ఎవరిని అనుమతించరు. ఎవరైతే టేబుల్ బుక్ చేశారో, ఎవరికైతే కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిందో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అక్కడ బౌన్సర్స్ అక్కడే అడ్డుకుంటారు. ఆ తర్వాత లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ప్లేబాయ్ బీర్ గార్డెన్ ఎంట్రన్స్ చూసుకోవచ్చు ఎంత చిన్నగా ఉందో. కనీసం కేవలం ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళేటటువంటి డోర్ మనకు కనిపిస్తూ ఉంది. మిగతా అంతా కూడా బ్లాక్ ఏరియాతో ఉంది. ఇక గ్లాసెస్ అన్ని కూడా కంప్లీట్ బ్లాక్ గ్లాసెస్ ఉన్నాయి. అంటే లోపల ఏం జరుగుతుందో కూడా మనకు కనపడినటువంటి సిచ్యువేషన్. కానీ లైట్లతో డీజే హోరెత్తుతో ఉంటుంది. ప్రధానంగా 9-10 గంటలైతే చాలు లోపల ఫుల్గా తాగేసి డీజేకు డ్యాన్స్ చేసినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు బయటికి వచ్చేసి ఇక్కడ ఒక బీరంగం సృష్టిస్తాననే చెప్పుకోవచ్చు. అమ్మాయిలు ఇక్కడే బయటికి వచ్చేసి ఫుల్గా తాగేసి వామిటింగ్ చేసుకోవడం అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్నా లేకపోతే బాయ్ ఫ్రెండ్ కౌగిలించుకుంటున్నారా కూడా తెలియనటువంటి ఒక అశ్లీలకరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అందరూ ఇక్కడే ఒక అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఈ ఏరియాలో ఇటు నుంచి ఏ సెలబ్రిటీలు వెళ్ళాలన్నప్పటికీ కూడా ఇదంతా ట్రాఫిక్ జామ్ అయిపోయి రోడ్డుకు అడ్డంగానే వాహనాలు పెట్టి ఉంటారు. కాబట్టి ఇలా వెళ్లకుండా రూట్ డైవర్షన్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రధానంగా మనం చూస్తున్నటువంటి రోడ్డు అంతా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ రాజకీయ ప్రముఖులు లేకపోతే వ్యాపారవేత్తలు అందరూ ఉండేటటువంటి ఏరియా ఇది. అయితే ఇంత క్లాస్గా ఉండాల్సినటువంటి ఏరియాలో ఈ పబ్బులు ఏర్పాటు చేసి ఒక గబ్బు వాతావరణాన్ని ఇక్కడ కల్పించాయనే చెప్పుకోవచ్చు. అయితే మనం చూస్తున్నటువంటి రోడ్లో కొద్ది దూరంలోనే యూటర్న్ ఉంటుంది. అయితే ఈ ప్లేబాయ్ బీర్ గార్డెన్ దాటగానే అక్కడ యూటర్న్ ఏర్పాటు చేసి ఉంటారు. కానీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుంటారు ప్రతి వీకెండ్లో. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్స్ మాత్రం ఆ యూటర్న్ కంటే ముందుగానే ఏర్పాటు చేసి ఉంటారు. అంటే ప్లేబాయ్ బీర్ గార్డెన్లో ఎంత ఫుల్గా మద్యం సేవించినప్పటికీ, ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకున్నప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్కి ఏమాత్రం దొరికే ఛాన్స్ కూడా లేకుండా ఉంటుంది. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ను ముందుగా జూబ్లీ చెక్ పోస్ట్ సమీపంలో ఏర్పాటు చేశారు అంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రోడ్లో కారు వెళ్తున్నటువంటి దగ్గర ఒక యూటర్న్ ఏర్పాటు చేశారు. ఒకవేళ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందంటే ముందుగానే పబ్ వాళ్ళు కూడా Thank you, Ravi.